అలాగే ఇంకో ప్రశ్న అండి. కొంతమంది విద్యావేత్తలు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న భారతదేశంలో కులాలు, మతాలని కొట్లాటలు ఎక్కువవుతున్నాయి కదా! అసలు ఈ కులరహిత సమాజం ఏర్పడాలనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్. సో, దానిపైన మీరిప్పుడు ఎలా స్పందిస్తారు? అంటే భారతదేశమే కులం పునాదిగా ఏర్పడినటువంటి ఆర్థిక వ్యవస్థను నిర్మించింది వీళ్ళు. ఈ కులము అనేది మొదట లేదు భారతదేశం లోపల. మనం కనుక హిస్టరీని ఒకసారి చూస్తే భారతదేశంలో చేతి వృత్తులు మాత్రమే ఉన్నాయి. గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఉంది. ఆర్యులు వచ్చిన తర్వాత మాత్రమే ఈ కుల వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కుల వ్యవస్థ ఏర్పడలేదు. పని విభజన జరిగింది గ్రామాలల్లో. కొంతమంది వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయం చేసే వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లు అందించడానికి కొంతమందికి పనిని అప్పచెప్పారు. వీళ్ళందరికీ కలిపి వాళ్ళకు బట్టలు నేయడానికి కొంతమందిని అప్పచెప్పారు ఆ బాధ్యత. వీళ్ళందరి బట్టలు ఉతకడానికి కొంతమందికి అప్పచెప్పారు. ఇట్లా రకరకాల వృత్తులను వాళ్ళు విభజించుకొని మళ్ళీ అందరికీ కావాల్సినటువంటి జీవన వాళ్ళ బతుకుదెరువు కావాల్సినటువంటి అన్నీ కూడా మార్పిడి చేసుకుంటూ పోవడం జరిగింది. ఆనాడు ఉండబడినటువంటి దాన్ని స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అన్నారు. తర్వాత ఆర్యులు ఈ దేశానికి వలస వచ్చిన తర్వాత మాత్రమే ఒక మతాన్ని అనేటువంటి దాన్ని క్రియేట్ చేసిండ్రు. దాన్ని క్రియేట్ చేసి ఈ వృత్తులు చేసుకునే వారికి ఒక కులాన్ని ఆపాదించారు. ఈ కులాలన్నిటికీ కూడా విడిపోకుండా ఇప్పుడు మనం ఒక రథానికి ఉండే చక్రాన్ని కనుక మనం గమనిస్తే దానికి అన్ని కమ్మీలు ఉంటాయి. ఏమంటారు వాటికి, అవి ఉంటాయి. అది కూలిపోకుండా దాని చుట్టూ ఒక ఇనుప కమ్మి బిగించబడి ఉంటుంది అన్నమాట. అవి విడివిడిగా ఊసిపోని వాటిని ఆ కమ్మి అట్లే గట్టిగా దాన్ని విడిపోకుండా ఆపుతూ ఉంటుంది. మతాలు కూడా అట్లనే. ఇవాళ మతం అనేది ఈ కుల వ్యవస్థను ఉంచడానికి ఈ కులాలలో ఏ కులానికి ఆ కులమే, కింది కులానికంటే మేము పెద్దోళ్ళం అనే రకంగా ప్రతి కులం అట్లనే భావించే విధంగా ఒక నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మనువు. ఈ మనుధర్మ శాస్త్రం ప్రకారమే ఈ కుల వ్యవస్థ వచ్చింది. ఆ కుల వ్యవస్థను ఘనీభవించేటట్టు చేసిండు వాళ్ళు. ఆ రకంగా ఆనాడు ఉండబడినటువంటి విజ్ఞానం లేకపోవడం, తర్వాత సమాచార వ్యవస్థ లేకపోవడం, చైతన్యం లేకపోవడం, అందువల్ల ఏంటంటే ఆ కులాలుగా నామకరణం చేసి వాటిని ఉంచడం జరిగింది. ఆ రకంగా కుల దోపిడీ జరిగింది. కులాలు ఉండడానికి కారణం ఏంటంటే మతం పోతే కులాలు పోతాయి. ఒకవేళ కులాలు ఉండకూడదని ఎవరైనా అభిప్రాయపడితే ఇవాళ మనం ఇప్పుడు ఎన్నికలలో మనం పోటీ చేయాలంటే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, జనరల్స్ అని పెట్టారు. ఆ కులం అనే ఆప్షన్ తీసేయండి. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు అంటాను, జనరల్ స్థానాలు అంటాను, తీసేయండి. మీరు ఎందుకు తీసేస్తలేదు అంటే ప్రభుత్వాలే ఆ కుల వ్యవస్థను కాపాడుతున్నాయి. అందువల్ల కులరహిత సమాజం రావాలంటే ఈ దేశంలో జరగాల్సింది ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో అంతా సమానత్వం వస్తే దానంతరం అదే కులం కుప్ప కూలిపోతుంది. కాబట్టి సమానత్వం లేని సమాజం ఉండటమే కుల వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. దాని లక్షణమే అది. అసమానతలు ఉండాలి. అసమానతలను తొలగిపోకుండా ఈ మతం అనేది దాన్ని బిగించి పట్టుకుంటుంది. అందువల్ల అన్ని రంగాలలో, సకల రంగాలలో సమానత్వం వస్తే తప్ప కులం దానంతటా అదే అంతరించిపోతుంది. కాబట్టి దీనికి అనేక మార్గాలు అవలంబిస్తున్నారు. ఇప్పుడు పల్నాడు బ్రహ్మనాయుడు సహాపంక్తి భోజనం పెట్టాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరుగుతున్నాయి. అయినా కులం పోవట్లేదు. కులం అనేది ఎప్పుడు పోతుంది అనంటే తను విద్య ద్వారా ఆర్థికంగా, రాజకీయంగా సమాజం లోపల ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినప్పుడు మాత్రమే అతని కులం గురించి పట్టించుకోరు. మనం కనుక గమనిస్తే ఇవాళ తక్కువ కులంలో ఉండబడినటువంటి వాళ్ళైనా సరే ఆర్థికంగా ఉండి సమాజంలో తమ స్టేటస్ అన్ని రకాలలో బాగుంటే అతని కులం గురించి పెద్ద పట్టించుకునే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కులం పోవాలంటే కుల వృత్తులు ఉన్నా లేదా కుల వృత్తులు అంతరించిపోవడం కాదు. అన్ని రంగాలలో అన్ని కులాల వారికి సమానమైనటువంటి అవకాశాలు దక్కితే దానంతరం అదే కులం పోతుంది. ఇది పోవాలంటే మొదలు మతం పోవాలి. మతం ఉండాలి కానీ కులం పోవాలంటే మాత్రం ఇది అసంబద్ధమైనది, అసహజమైనది, ప్రకృతి ధర్మానికి విరుద్ధమైనది. కులం పోతే మతం పోతుంది, మతం పోతే కులం పోతుంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి.